పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్వయం కృషితో ఎదిగారు. ఎంతో పెద్ద మనసుతో 3 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికీ నిర్విరామంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీర్చుతూ వారు ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దారుల్లోకెల్లా అన్నదానం గొప్పదనే నానుడిని నిజం చేస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. ఇలాంటి మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం కేసీఆర్కు నిండు మనసుతో చేస్తున్నారు. పేదల గడపన పొత్తునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంపై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనంద నీ వెంట నిరుపేదల చేయూత, కన్నీ శ్రీనంద మాకు నువ్వే కొండంద, శ్రీనంద నీ వెంట నిరుపేదల చేయూత, కన్నీ శ్రీనంద మాకు నువ్వే కొండంద. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పోరాటానికి పులికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు, ఉరిమే గురుమై నిలిచినవో శ్రీనన్న, యమకాగణమైనావో కన్నీ శ్రీనన్న. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ముఖ్యమంత్రికి